ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, విన్నపము అనే మాట బహు దీనత్వముతో కూడినటువంటి మాట. ఒక ప్రత్యేకమైన విషయం గురించి ఉన్నతమైన అధికారుల యొద్ద మాట్లాడే మాటను ఆ అధికారి యొక్క దయా దాక్షిణ్యమును కోరి అర్పించే దానినే విన్నపము అంటారు. అయితే మీ విన్నపాలు ఏవైనా ప్రభువుకు తెలుపమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే మన విన్నపములు విని అన్ని పరిష్కరించగల సమర్థుడైన దేవుడు ఆయన. మాట తప్పనివాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందువలన మన ప్రతి విన్నపము ఆయనకు చెప్పి అవి పరిష్కారమయ్యే వరకు విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉండాలి. మనము అనుమానించని అవసరము లేదు. ఎక్కువ మంది వారి వారి విన్నపాలు మనుషులకు చెప్పి పరిష్కారం పొందాలని చూస్తూ ఉంటారు. నరమాత్రులు ఏమి చేయగలరు? మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, దేవునికే నీ యొక్క విన్నపములు విన్నవించి ఆయన పరిష్కారం కొరకు ఎదురు చూడుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.